హాయ్ ఎయిత్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనం లెవెంత్ లెసన్ చెప్పుకుందామమ్మా. హర్ కే ఆగే జీత్ హే. హర్ అంటే ఓటమి, డిఫీట్ అనమాట. ఆగే జీత్ హే, జీత్ అంటే విజయం. సో ఇస్కా విధ క్యా హే, జీవని. విధ ఏంటి అంటే జీవని. సో ఓటమిని తొక్కి విజయాన్ని సాధించడం, అది ఎలాగనేది ఈ లెసన్లో చూద్దాం. చూడండి, పిల్లలకి డిఫెక్ట్ ఉన్నా కూడా వాళ్ళు ఎంత బాగా ముందుకెళ్తున్నారో. సో మనకి డిఫెక్ట్ అనేది లోపం ఏదైనా ఉంటే అది లోపంలాగే ఉంచేసుకోవాలి తప్ప మన భవిష్యత్తుకి అది అడ్డు కాకూడదు అని చెప్పి మనకి ఈ లెసన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఏమిటి ఎలాగనేది ఈ లెసన్కి వెళ్ళి చూద్దాం. ఓకే చిల్డ్రన్, నౌ కమ్. తన్ మన్ व आत्मा से जो मजबूत होता है. तन मन, తన్ శరీరం, మన్ మనసు, ఆత్మ ఆత్మ అంటే మన లోపల ఉన్న జీవుడు అనమాట. జో మజబూత్ హోతా హే, మజబూత్ అంటే దృఢం, స్ట్రాంగ్ అనమాట. రెండు మనకి స్ట్రాంగ్గా ఉండాలి. మనసు శరీరము రెండు మనకి స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే సఫలత ఉస్కే కదం చుమాతీ హే. ఎవరైతే అలా ఉంటారో సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళ పాదాలని తాకుతుంది. శక్తి కే లియే శారీరక తందరుస్తి చాహియే. మనకి బలం కావాలి అనుకుంటే అవి ఇవి తింటూ కూడా శరీరానికి తందరుస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ ఉండాలట. ఎలాగా? निश्चित परिस्थिति में समय पर अपना प्रदर्शन करने के लिए मानसिक संतुलन चाहिए व मूल्य के अनुरूप जीने हेतु ఆత్మబల్ చాహియే. శక్తి కోసం చెప్పి శారీరక ఆరోగ్యం అవసరం. నిశ్చిత పరిస్థితుల సమయంలో కూడా మన ప్రదర్శన కోసం మానసిక సమతుల్యం కావాలి. అంటే మనకి స్టెబిలిటీ కావాలన్నమాట. మానసిక సంతుల్యం అంటే స్టెబిలిటీ. నెక్స్ట్, విలువలకు అనుగుణంగా జీవించుతూ ఆత్మబలాన్ని పెంచుకోవాలి మనం. ఇన్ తీన్ హీ ప్రకార్ కే క్షమతాओं के दूसरे नाम ही విల్మా క్లేడియన్ రూడ్ఫాల్డ్ హై. సో అమ్మాయి పేరు చూడన్నా, విల్మా గ్లోడియన్ రూడాల్. సో ఈ అమ్మాయి మనం ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో ఆ మొత్తం అమ్మాయిలో ఉన్నట్టు ఎలా ఉన్నాయి ఏమిటి అనేది మనం ఈ లెసన్లో చూద్దాం. अमेरिका के टेनिस प्रांत में एक रेलवे मजदूर के घर में 23 जून 1940 में విల్మా ने జన్మ లియా. సో అమెరికాలో టెన్నిస్ ప్రాంతంలో ఒక రైల్వే కూలీ వాని ఇంట 23 జూన్ 1940లో విల్మా జన్మించింది. ఏమ్మా? జిస్కా మా ఘర్ ఘర్ జాకర్ జాడు పూచ్ లగా థీ. అంతేకాకుండా అమ్మాయి అక్కడ జన్మించింది కదా, వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారట, ఇంటింటికి వెళ్ళి ఊడ్చే పని, కసుపు అంటే మొత్తం ఇళ్ళు అవి ఊడ్చే పని అవి ఉద్యోగం చేస్తూ ఉంటారట. वह 9 वर्ष तक जमीन पर कभी पाँव रख कर नहीं चल सकी. కానీ విల్మా 9 సంవత్సరాల వరకు జమీన్ పర్, నేల మీద ఎప్పుడూ అడుగు పెట్టలేదు. పాప అమ్మాయికి పోలియో వచ్చింది, అందుకని చెప్పి అప్పటిదాకా అమ్మాయి నేల మీద అడుగు పెట్టలేదట. క్యూంకి ఉస్కో 4 वर्ष उम्र में పోలియో హో గయా తా. 4 సంవత్సరాల అమ్మాయికి ఉన్నప్పుడు ఆ అమ్మాయికి పోలియో వచ్చిందట. తబ్ సే వహ బైసైకిల్ కే సహారే చల్తీ థీ. చూడండి, ఊతకర్ర ఇక్కడ చూసారా, తనకి కాలికి వేశారు కదా, దాని సహాయంతో అమ్మాయి నడవడం అనేది జరుగుతోంది. పోలియో వ్యాధి వచ్చిందట. చేతికర్ర సహాయంతోనూ బైసైకిల్, సో దాని సహాయంతోనూ విల్మా నడవడం అనేది జరుగుతుందట. डॉक्टर ने जवाब दे दिया था कि वह कभी भी ज़मीन पर अपने कदम सीधे नहीं रख पाएगा. డాక్టర్ ఫైనలైజ్ చేసేట ఏమని, అమ్మాయి ఈ జన్మలో కాలు కింద పెట్టి నడవలేదు, అసలు కాలు కింద పెట్టలేదు అని చెప్పి ఫైనలైజ్ చేసేట. उसकी माँ बड़ी धर्मपरायण सकारात्मक मनोवृत्ति वाली साहसी महिला थी. కానీ వాళ్ళ అమ్మగారు మంచావట, అంటే ఆధ్యాత్మికంగా ఎక్కువ ఆలోచించే, ధర్మపరాయణలు అంటే ఆధ్యాత్మిక చింతన అంటే దేవుణ్ణి ఎక్కువగా నమ్మేది, అంతేకాకుండా సాహసవంతంగా ఆలోచనలు చేస్తూ ఉండేదట. మాకి ఆదర్శవాది బాతో సున్కర్ విల్మానే కహా. సో అమ్మ చెప్పే మంచి మంచి మాటలు, ఆదర్శవంతమైన మాటలు విని విల్మా అందట ఏమని, మా మే క్యా కర్ సక్తీ హూ
జబ్కి మే చల్ హీ నహీ పాతీ హూ అడిగిందట. ఒక క్వశ్చన్ అడిగిందట విల్మ. ఏమని? అమ్మా నేను ఈ జన్మలో నేల మీద అడుగు పెట్టలేనా అని అడిగిందట. నడవలేనా అని అడిగిందట. మేరీ బేటీ, నా అందమైన అమ్మాయి, తుమ్ జో చాహో ప్రాప్త్ కర్ సక్తే హో, నువ్వు ఏదనుకుంటే అది నీకు అవుతుంది అని చెప్పి వాళ్ళ అమ్మగారు ధైర్యం చెప్పారట. మా అనే ఆత్మవిశ్వాసకే సాత్ కహా, చాలా ఆత్మవిశ్వాసంతో అన్నట్టు వాళ్ళ అమ్మగారు. క్యా మే దునియాకి సబ్సే తేజ్ దావక్ బన్ సక్తీ హూ, వెంటనే విల్మ ఇంకో క్వశ్చన్ వేసినట్టు. ఏమని? క్యా ఏంటి, నేను మొత్తం ఈ ప్రపంచంలోనే అందరికన్నా ఫాస్ట్గా పరిగెట్టే అమ్మాయి అవ్వగలనా? విల్మానే తురంత్ ప్రశ్న కియా. వెంటనే ఇంకో క్వశ్చన్ అలా అని చెప్పి వాళ్ళ అమ్మని వెంటనే ఇంకో క్వశ్చన్ వేసిందట. క్యూ నహీ మేరీ బేటీ, ముజే తుజ్ పర్ పూరా విశ్వాస హై, ఎందుకు చేయలేవమ్మా, నాకు నీ మీద మొత్తంగా నమ్మకం ఉంది. మానే దృఢ విశ్వాసే సాత్ కహా, చాలా విశ్వాసంతో చాలా నమ్మకంతో వాళ్ళ అమ్మాయికి చెప్పిందట. కైసే జబ్కి డాక్టర్ కే అనుసార్ మేరే లియే చల్ పానా సంభవ్ నహీ, విల్మానే కరుణ స్వరమే కహా. వెంటనే మళ్ళీ విల్మ ఇంకో క్వశ్చన్ వేసిందట. అదేంటమ్మా ఎలా అనగలుగుతున్నావు, డాక్టర్ ఫైనలిస్ట్ చెప్పారు కదా నేను ఈ జన్మకి కాలు కింద పెట్టలేను అని చాలా బాధగా స్లోగా వాళ్ళ అమ్మగారికి చెప్పిందట. అప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నారు, ఈశ్వర్ మే విశ్వాస్, స్వయం పర్ భరోసా, మెహనత్ ఔర్ లగ్న సే తుమ్ జో చాహ వహ ప్రాప్త్ కర్ సక్తే హో. వాళ్ళ అమ్మగారు చాలా దృఢంగా నమ్మగా చెప్పారు. విల్మ, ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మ తల్లి, ఈశ్వర్మే విశ్వాస్, దేవుని మీద విశ్వాసం ఉంచు, స్వయం పర్ భరోసా, నీ మీద నీకు నమ్మకం ఉంచుకో, ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోవద్దు, మెహనత్ ఔర్ లగ్నేసే తుమ్ జో చాహో వా ప్రాప్తి కరో, మెహనత్ కష్టపడితే ఎంతటి కష్టమైన పనైనా నీకు సులువు అవుతుంది, అప్పుడు నువ్వు ఏదనుకుంటే అది నువ్వు పొందగలుగుతావు అని చెప్పి చాలా దృఢంగా నమ్మకంగా చెప్పారట వాళ్ళ అమ్మగారు, విల్మ అమ్మగారు. మానయ్య कहते हुए उसे गेंद में उठ लिया. వెంటనే తను ఏం చేసిందట, వాళ్ళ అమ్మగారు అలా విశ్వాసంతోనూ భరోసాతోనూ చెప్పగానే ఆ అమ్మాయి వెంటనే తల్లి ప్రేరణతో ధైర్యంతో వెంటనే ఆ అమ్మాయి స్టార్ట్ చేసిందట. మాకి ప్రేరణ హిమ్మతి 9 वर्ष के विल्मा ने बाईसाइकिल उतार फेंक व चलना प्रारंभ किया. వాళ్ళ అమ్మగారు అలా చెప్పగానే అమ్మాయి ఏం చేసిందట, మానే యహ కహతే హుయి కి ఉసే గేంద్ మే ఉఠాలి, అలా చెప్తూ విల్మ వాళ్ళ అమ్మగారు ఆ అమ్మాయిని ఒళ్ళోకి తీసుకోగానే ఆ అమ్మాయికి 9 సంవత్సరాల వయసులోనే అమ్మ అలా చెప్పగానే తన కాలుకున్న బైసైకిల్ పీకేసి వేశారు కదమ్మా కాళ్ళకి, అది తీసేసి ఫేంక్ చలన ప్రారంభకి నడవడానికి ట్రై చేసినట్ట. అసలు కాళ్ళు పడిపోయిన అమ్మాయి నడవడం అంటే ఎంత కష్టపడి ఉంటుంది చూడండి, అమ్మాయి నిజంగా ప్రాణం పోతుంది. अचानक बाईसाइकिलों के उतार देने के बाद चलने प्रयास में कई बार जंगमी होती रही, दर्दी जलते रही. సో బైసైకిల్ తీసేసి ఆ అమ్మాయి అలా నడుస్తూ ఎన్నోసార్లు ట్రై చేసిందట ఆ చేతి కర్ర తీసేసి నడవడానికి. కానీ అమ్మాయి చూడండి ఇక్కడ చెప్పారు, జంగ్మీ హోతి, చాలా నొప్పి వచ్చిందట. చూడండి మనకి వేలు కట్టేనప్పుడు ఆ వేలుతో పనిచేస్తే మనకి ఎంత నొప్పి ఉంటుంది, అలాంటిది 9 సంవత్సరాల వరకు కింద కాలు పెట్టలేని అమ్మాయి ఆ చేతి కర్రని ఆ కట్టుని తీసేసి నడుస్తుంటే ఎంత బాధపడి ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి అమ్మా. దర్ద్ జల్తే రహి, చాలా నొప్పి వచ్చిందట. లేకిన్ ఉస్నే హిమ్మత్ నహీ హారి, తన మీద తమ నమ్మకాన్ని కోల్పోలేదట. ఔర్ కోయి సహారా నహీ లియా, ఎవరి దగ్గర సహాయం తీసుకోలేదట, ఎవరి సహాయం అమ్మాయి తీసుకోలేదు. आखिरकार 1 साल के बाद वह बिना बाईसाइकिल चलने में कामयाब हो गई. 1 సంవత్సరం తర్వాత ప్రయత్నిస్తూ ఆమె అనుకున్న వెంటనే ఆ సక్సెస్ పొందలేదట. 1 సంవత్సరం పాటు ఆ అమ్మాయి అలా కష్టపడితే తను అనుకున్న పనిలో కామయాబ్ హోగయి, సక్సెస్ అయిందట. అంటే ఆ సంవత్సరం అమ్మాయి ఎంత నొప్పిని బాధని భరించిందో ఒక్కసారి ఊహించుకోండి అమ్మ. इस प्रकार 8वीं कक्षा में आते आते उसने अपने पहली दौड़ प्रतियोगिता से हिस्सा लिया. సో అమ్మాయి 8వ తరగతి చదువుతున్నప్పుడు ఫస్ట్ టైం అనమాట పరుగు పందెంలో పాల్గొందట. और वह सबसे पीछे रही. సో అలా పరిగెట్టిన ఆ పరుగు పందెంలో అమ్మాయి లాస్ట్ వచ్చిందని మాత్రం ఏమాత్రం అధైర్యపడలేదు. చూడండి, उसके बाद दूसरी तीसरी चौथी दौड़ प्रतियोगिताओं में
हिस्सा लेती रही है और हमेशा आखिर स्थान पर ఆతి రహి. అమ్మాయి అలా పరిగెడుతూ ఉంటే పాప అమ్మాయి లాస్ట్ వచ్చిందట. చూడండి, 2, 3, 4 పరుగు పందాల్లో పాల్గొంది, కానీ తను ఎప్పుడు ఆఖరి స్థానాన్నే పొందిట. లేకిన్ వహ పీచే నహి హటి. అలా అని చెప్పి అమ్మాయి వెనదిరగలేదట, ఇంకా ఎక్కువగా కృషి చేసిందట. నిరంతర దౌడ్ प्रतियोगिताओं में भाग लेती रही और अंत में उसने एक दिन प्रतियोगिता में प्रथम स्थान प्राप्त कर लिया. ఎప్పుడు లాస్ట్ వస్తుందని ఆ అమ్మాయి అక్కడ ఆగిపోలేదు, ఇంకా ప్రయత్నించింది. అలా ప్రయత్నిస్తూ ఒకసారి పరుగు పందాల్లో ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చిందనమాట. నెక్స్ట్ 15 वर्ष की उम्र में विल्मा ने टेनिस स्टेट विश्वविद्यालय गई. సో 15 సంవత్సరాల ఆ అమ్మాయికి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు టెన్నిస్ స్టేట్ విశ్వవిద్యాలయానికి వెళ్ళిందట. జహా वह ए टेंपल नाम एक कोच से मिला. ఆవిడ అక్కడ ఒక కోచ్ని కలిసిందట. विल्मा ने अपनी यह इच्छा व्यक्त की, मैं दुनिया की सबसे तेज దావికా బనా చాహతీ హూ. నేను ఈ ప్రపంచంలోనే అందరికన్నా రేస్లో ఫస్ట్ రాగలనా అని అడిగిందట. తబ్ టెంపుల్నే కహా. అప్పుడు కోచ్ చెప్పారట, తుమారీ ఇసి ఇచ్ఛాశక్తికి వజా సే కోయి భీ తుమే నహీ రోక్ సక్తా. నీ కోరిక ఇంత గట్టిగా ఉంది కాబట్టి నీ కోరికని ఎవ్వరూ ఆపలేరు. ఔర్ సాత్ మే భీ తుమ్హారీ మదద్ కరుంగా. అంతేకాకుండా నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ఆ కోచ్ అన్నారట. దౌడ్కి కలామే తుమే సికావుంగి. ఎలా పరిగెట్టాలి, అందులో అణువుమణువులు ఏంటి, అవన్నీ నేను నీకు నేర్పుతాను అని చెప్పారట. ఆఖిర్ వహ దిన్ ఆయా. వాళ్ళు అనుకున్న రోజు రానే వచ్చిందట. జబ్ విల్మా అల్మోడీ మే హిస్సా లే రహీ థీ. తను అనుకున్న రోజు, తను పరిగెట్టాలి అనుకున్న రోజు మొత్తానికి రానే వచ్చింది. చివరికి ఆ రోజు రానే వచ్చింది. విల్మా ఒలింపిక్లో పాల్గొందట. ఒలింపిక్ మే హిస్సా లే రహీ థీ. ఒలింపిక్లో పాల్గొందట. ఒలింపిక్ మే దునియా కే సబ్సే తేజ్ దౌడ్నే వాలే కో ముకాబలా కర్నా పడతా హై. అందరికన్నా ఫాస్ట్గా పరిగెట్టే వాళ్ళలో ఆ అమ్మాయి కూడా పాల్గొంది. విల్మాకో ముకాబలా జూతా హేనా సే థా. సో ప్రపంచంలోనే అతి స్పీడ్గా పరిగెట్టే జూతా అనే అమ్మాయితో ఆ అమ్మాయి విల్మా పరుగు పందెంలో పాల్గొంది. జిసే కోయి బి హరా నహీ పాయా జాతా థా. ఆ అమ్మాయిని, జూతా అనే అమ్మాయిని ఇప్పటిదాకా ఎవ్వరూ ఓడించలేకపోయారట. పహలీ దౌడ్ 100 మీటర్ की था. ఫస్ట్ రన్నింగ్ రేసు 100 మీటర్లు. इसमें विल्मा ने जूते को हराकर अपना पहला स्वर्ण पदक जीता. ఆ 100 మీటర్ల పరుగు పందెంలో ఫస్ట్ టైం జూతాని విల్మా ఓడించిందట. విల్మా ఓడించి స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది. దూసరి దౌడ్ 200 మీటర్ తా. సో రెండో పరుగు పందెం 200 మీటర్స్కి అనమాట. ఇస్మే బి విల్మా నే జూతాకు దూసరి బార్ హరాయా. ఇందులో కూడా జూతాతోనే విల్మా పరుగు పందాలు పరుగు పెట్టాల్సింది. అందులో కూడా విల్మా జూతాని ఓడించిందట. और उसने दूसरा स्वर्ण पदक जीता. రెండోసారి 200 మీటర్ల పరుగు పందెంలో ఫస్ట్ వచ్చి స్వర్ణ పథకం గెలుచుకుందట. తీసరా దౌడ్. రెండోసారి ఎందులో పరిగెట్టాలట, 400 మీటర్ 400 మీటర్ల పరుగు పందెం పరిగెట్టాలట. విల్మా కా ముకాబలా ఏక్ బార్ ఫిర్ జూతా సేహిత. మళ్ళీ ఆ అమ్మాయి పరుగు పందెం పోటీ పడాల్సింది ఎవరితో అట, జూతాతోనే. रीला में रस का आखिर हिस्सा टीम का सबसे तेज खिलाड़ी ही दौड़ता है. विल्मा की टीम के 3 लोग रीला से शुरू आती 3 हिस्से दौड़ और आसानी से बैठना बदली. సో మూడోసారి కూడా జూతాతోనే ఆమె పరుగు పందెం పెట్టాలి. అందులో 3 పాల్గొంటున్నారు. అంటే ఒకళ్ళొకళ్ళు కాగడాలు అందించుకుని పరిగెడుతూ ఉంటారు కదమ్మా, అది ఆ పరుగు పందెం అట. ఆ పరుగు పందెంలో పాల్గొన్నారు. జబ్ విల్మాకే దౌడ్నేకి బారి ఆయి ఉస్సే బయటనే छूट गई. పాపం తనకి చెప్పాను కదమ్మా, ఆ లైట్ది అందించడంలో అది కింద పడిపోయిందట. లేకిన్ విల్మా నే దేఖ్ లియా కే దూసరి చోర్ పర్ జూతే
హేనా తేజ్ సే దౌడ్ చలి ఆ రహీ హై. అది పడిపోయినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే జ్యోత చాలా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వస్తుందట. విల్మానే గిరి హుయి బేటన్ ఉఠాయి. ఆ కింద పడిపోయిన బ్యాటన్ని స్పీడ్గా తీసుకుందట విల్మా. और यंत्र की तरह तेज से दौड़ता था जूता के तीसरी बार भी हराया. సో జూతా వచ్చేస్తుందన్న ఆలోచనతో ఆ అమ్మాయి విల్మ ఏం చేసిందట, యంత్రం కన్నా ఫాస్ట్గా, మిషన్ కన్నా ఫాస్ట్గా ఆ బ్యాటర్ని ఇచ్చుకుని పరిగెట్టి మూడోసారి కూడా స్వర్ణ పథకం గెలుచుకుంది. అప్పుడు తీసిన స్వర్ణ పథక జీత. మూడోసారి కూడా విల్మాయే జూతాని ఓడించి ఆ స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది. यह बात इतिहास के पन्नों दर्ज हो गई. సో ఈ మాటలు స్వర్ణ పథకంతో లిఖించబడినవట. ఏక్ పోలియోగ్రస్త మహిళ, ఒక పోలియోగ్రస్త మహిళ 1960 రోమ్ ఒలింపిక్లో దునియాకి సబ్సే తేజ్ దావక్ బన్ గయి. ప్రపంచంలోనే చాలా ఫాస్ట్గా పరిగెట్టే అమ్మాయి కింద అయ్యిందట. यह उसके कठोर परिश्रम का ही పరిణాం థా. దీనికి అసలు ఎలా వచ్చిందట, ఎలాగంటే తను పడ్డ కష్టం, కఠోర్ పరిశ్రమ, చాలా కష్టపడింది. ఒక పోలియోగ్రస్తురాలు ఎంత కష్టపడితే అంత ఫాస్ట్గా పరిగెట్టగలదో ఒకసారి ఆలోచించండి అమ్మ. उसने 1960 के रोम ఒలింపిక్ మే. సో 1960లో రోమ్ ఒలింపిక్లో 100 व 200 मीटर की दौड़ और 400 मीटर की रिले दौड़ स्वर्ण पदक जीते हैं. 100 మీటర్లు, 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, ఈ మూడిట్లో కూడా అమ్మాయి 3 స్వర్ణ పథకాలు గెలుచుకుందట. और एक ही ओलंपिक के 3 स्वर्ण पदक जीतने वाले पहली अमेरिका बनी. సో 3 సార్లు, ఎన్నిసార్లమ్మా, 3 సార్లు స్వర్ణ పథకాలు గెలుచుకున్న అమెరికన్ అథ్లెట్ అనే అమ్మాయి కింద ఆమె నిలిచింది. రోమ్ సే లౌట్నే పర్ పూరా అమెరికా ఉస్ లడికీకో స్వాగత్ మే ఖడాతా. ఆ అమ్మాయి ఒలింపిక్లో స్వర్ణ పథకాలు గెలుచుకొచ్చి వెనక్కి రాగానే మొత్తం అమెరికా వాళ్ళందరూ ఆ అమ్మాయికి స్వాగతం పలకడానికి వచ్చారట. జో కభీ అప్నే పైరోం పర్ భీ ఖడీ నహీ హోయి సక్తీ థీ. ఒకసారి అన్నారు, ఏమని, అమ్మాయి కాళ్ళ మీద అసలు అమ్మాయి నిలబడలేదు అనుకున్న అమ్మాయి उन्होंने के बीच में थी उसकी माँ, जिसकी वजह से आज वह इस मुकाम पर पहुँचती అనుకున్న అమ్మాయి ఇప్పుడు 3 స్వర్ణ పథకాలతో అమెరికాకి తిరిగి వచ్చింది. ఎవరైతే ఆ అమ్మాయికి ప్రేరణ ఇచ్చారో వాళ్ళ అమ్మగారు కూడా అదే టైంలో అక్కడ ఉండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఈ పాఠం ద్వారా మనకు తెలిసింది ఏంటమ్మా, ఏదైనా లోపం ఉంది అంటే ఆ లోపంతో అక్కడ ఆగిపోకూడదు, ఆ లోపాన్ని మనం తొక్కి విజయాన్ని సాధించాలి అని చెప్పి ఈ విల్మా పాఠం ద్వారా మనకి అర్థమైంది. సో ఎవరైనా సరే లోపం ఉంటే ఆ లోపాన్ని తొక్కి సక్సెస్ వైపు పరిగెట్టండి. అంతేగాని నాకు లోపం ఉంది, నేనేం చేయలేను, నేనేమీ చెందలేను అని అక్కడే ఆగిపోకూడదు. మనకి ఏ లోపం అయితే ఉందో ఆ లోపాన్ని అణిచి మీరు సక్సెస్ వైపుగా పరిగెట్టాలని ఈ పాఠం యొక్క సారాంశం.